మన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతిది. అయితే ఆ పదవిని చేపట్టే ముందు వారు ఒక ప్రమాణం చేస్తారు. అది కేవలం ఒక ఫార్మాలిటీ అనుకుంటే పొరపాటే. అదొక బలమైన వాగ్దానం. అసలు ఆర్టికల్ 60 ప్రకారం చేసే ఈ ప్రమాణం వెనుకున్న అసలు కథేంటో, దాని స్వరూపమేంటో ఈరోజు మనం చూద్దాం. అయితే ఒక చిన్న ప్రశ్న. అసలు ఒక ప్రెసిడెంట్ దేశాన్ని నడిపించే ముందు వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన ప్రామిస్ ఏంటి? ఈ ఒక్క ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. మొదటిగా, అధికారానికి ముందు వాగ్దానం. అంటే పదవి చేపట్టడానికి ఈ ప్రమాణం ఎందుకు అంత కీలకం చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ క్లియర్. ప్రెసిడెంట్ పవర్స్ అన్నీ మొదలయ్యేది ఒక పబ్లిక్ ప్రామిస్తోనే. అంటే ఆర్టికల్ 60 కింద ప్రమాణం చెయ్యకుండా ఎవరు కూడా ప్రెసిడెంట్గా యాక్ట్ చెయ్యలేరు. ఇది మస్ట్. దీనికి ఎలాంటి ఎక్సెప్షన్స్ కూడా లేవన్నమాట. సరే, మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఆ గంభీరమైన ఉత్సవం వెనుకున్న ప్రాముఖ్యత ఏంటి? ఇది కేవలం ఒక ఈవెంటా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? లెట్స్ సీ. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగేది పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. మరి ప్రమాణం ఎవరు చేయిస్తారంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే CJI గారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ జడ్జ్ ఈ బాధ్యతను తీసుకుంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ సెర్మనీలో జ్యుడీషియరీ హెడ్ ఉండటం వెనుక ఒక పెద్ద మీనింగ్ ఉంది. దాని అర్థమేంటంటే ప్రెసిడెంట్ ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. వాళ్లు జవాబుదారీగా ఉండాల్సింది కేవలం మన రాజ్యాంగానికి మాత్రమే. ఇది కాన్స్టిట్యూషన్ సుప్రిమసీని హైలైట్ చేస్తుంది. ఎప్పుడు అసలు విషయానికొద్దాం. రాష్ట్రపతి ప్రమాణాన్ని అర్థం చేసుకుందాం. ఆ ప్రమాణంలో అసలు ఏముంటుంది, ఏమని వాగ్దానం చేస్తారు, ఆ పదాల వెనుకున్న అసలు అర్థమేంటో చూద్దాం. ఆ ప్రమాణంలో అన్నింటికన్నా ముఖ్యమైన పవర్ఫుల్ వాక్యమిది: నా పూర్తి సామర్థ్యంతో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, సంరక్షిస్తాను మరియు కాపాడతాను. వినడానికి 3 పదాలే అయినా వీటి వెనకున్న బాధ్యత చాలా చాలా పెద్దది. ఇవి కేవలం మాటలు కాదు, ఒక ప్రామిస్. సో ఓవరాల్గా చూస్తే ప్రెసిడెంట్ 3 కీలకమైన ప్రామిసెస్ చేస్తారు. 1, నా ఆఫీస్ బాధ్యతల్ని నిజాయితీగా నిర్వర్తిస్తాను అని. 2, మన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, సంరక్షిస్తాను, కాపాడతాను అని. ఇక 3, భారత ప్రజల సేవ, వాళ్ల మంచి కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను అని. ఈ 3 వాగ్దానాలే వాళ్ల డ్యూటీకి ఫౌండేషన్ అన్నమాట. ఇక్కడ మరో విషయం గమనించాలి. ప్రెసిడెంట్ ప్రమాణమైనా చెయ్యొచ్చు, లేదా ధృవీకరణ అయినా చెయ్యొచ్చు. దేవుడి పేరు మీద చేస్తే అది ప్రమాణం, అంటే ఓత్. మతపరమైన ప్రస్తావన లేకుండా గంభీరంగా వాగ్దానం చేస్తే అది ధృవీకరణ, అంటే అఫర్మేషన్. ఇది మన దేశ సెక్యులర్ స్పిరిట్కి ఒక చక్కటి ఉదాహరణ. ఓకే, ఇప్పుడు దాకా వాగ్దానాల గురించి మాట్లాడాం. మరి ఇవి కేవలం మాటలేనా, లేక వీటికేమైనా పవర్ ఉందా? ఈ వాగ్దానాన్ని బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది? ఆ పరిణామాలేంటో చూద్దాం. సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పింది, ఈ ప్రమాణం ఊరికే చేసే ఒక ఫార్మాలిటీ కాదని. ఉదాహరణకి 1974లో షంషేర్ సింగ్ కేసులో ప్రెసిడెంట్ ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని చెప్పింది. ఆ తర్వాత 1994లో ఫేమస్ SR బొమ్మై కేసులో కూడా రాజ్యాంగ నిర్మాణాల్ని కాపాడటమనేది రాష్ట్రపతి నిజమైన బాధ్యత అని కోర్టు నొక్కి చెప్పింది. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వాగ్దానానికి నిజమైన పవర్ ఉంది, దీనికి పళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఆ పవరే రాజ్యాంగ ఉల్లంఘన. ఆర్టికల్ 61 ప్రకారం ఒకవేళ రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించాల్సి వస్తే దానికున్న ఒకే ఒక్క కారణం ఇదే. ఇక్కడ కనెక్షన్ చాలా సింపుల్. ప్రెసిడెంట్ కావాలని తన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే దాన్నే రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణిస్తారు. అలా జరిగితే అది ఇంపీచ్మెంట్, అంటే అభిశంసనకు దారితీయొచ్చు. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. సంరక్షకుడి అత్యున్నత కర్తవ్యం. అంటే ప్రెసిడెంట్ చేసే ప్రమాణం దేశంలో అన్నింటికన్నా ఎందుకు అంత గొప్పదో చూద్దాం. ఇది చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం ప్రమాణం చేస్తారు? రాజ్యాంగంపై విశ్వాసం, విధేయత చూపిస్తామని. జడ్జీలేమంటారు? రాజ్యాంగాన్ని, చట్టాల్ని సమర్థిస్తామని. కాని ప్రెసిడెంట్ ఒక్కరే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, సంరక్షిస్తాను, కాపాడుతాను అని ప్రామిస్ చేస్తారు. ఆ తేడా గమనించండి. ఈ ఒక్క తేడా చాలు రాష్ట్రపతిని మన రాజ్యాంగానికి అల్టిమేట్ గార్డియన్గా, అంటే అంతిమ సంరక్షకుడిగా చెప్పడానికి. వాళ్ల ప్రమాణం అన్నింటికన్నా ఉన్నతమైనది. వాళ్ల పాత్ర ఎంత ముఖ్యమో దీనిబట్టి మనకు అర్థమవుతుంది. సరే, అంతా బాగానే ఉంది కానీ చివరిగా ఒక ప్రశ్న. అసలు ఒక ప్రమాణం అంటే కేవలం కొన్ని మాటలే కదా? మరి ఆ మాటలే ఒక దేశాన్ని కాపాడే కవచంగా ఎలా మారతాయి? ఆలోచించి చూడండి.